హే బాట్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలింగ్ బాట్. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి సైకిల్ ట్రిప్లో ఇది డే 16 అనమాట. పాస్ట్ 15 days ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ట్రావెలింగ్ బాట్ ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూసేయండి. సో నిన్న రాత్రి రాహుల్ వాళ్ళ చర్చ్ దగ్గర ఇట్లా మంచిగా సెలబ్రేషన్స్ అవన్నీ చూసి తర్వాత ఇంటికి వచ్చి బాగా రెస్ట్ తీసుకున్నాం. వీడు అజుటిపోల్ గడ కనిపిస్తున్నాడా, వాడు నా ఫ్రెండ్ అనమాట. వాడి పేరు డానీ. అక్కడే రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అక్కడే ఉంటాడు. రాత్రి వాడికి షూటింగ్ ఉండి రావడం లేట్ అయింది. సో అందుకే పొద్దున్న వచ్చాడు కలవడానికి. వెళ్ళిపోయే ముందు వచ్చాడు దరిద్రాడు, రాత్రి అంతా వెయిట్ చేస్తే. సో పొద్దున్నే మంచిగా ఫ్రెష్ స్నానాలు చేసేసిన తర్వాత రాహుల్ వాళ్ళ మదర్ మంచిగా మా కోసం మంచి మంచి పూరీలు, ఆలు కుర్మా అవన్నీ చేసి పెట్టింది అనమాట. కడుపు నిండా తినేసి వీటితో కలిసి కొంచెం మాట్లాడుకొని మా పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి అట్లా రీడైల్ చేసుకొని అందరికీ టాటా బై బై చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరినాం అనమాట. ఏంటో ఈ కోతులతో ఉంటే అలా టైం తెలియకుండా అయిపోతుంది. సరే అని చెప్పి సరే మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత చాలా దూరం కదండి. ఆకలిస్తుంది కదా, మంచి అరిటాకు భోజనం ఉండే. ఎంతైనా అరిటాకు భోజనమే కదా. అన్నం, పప్పు, సాంబార్, పెరుగు, పాపడం. ఆహా, అది చూసిన తర్వాత ఆకులో అన్నం తినేసి ఆకుని నాకేస్తే వాడు ఆకుని కడగాల పడేయాలా దాచుకోవాలా ఉంచుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉండిపోయాడు అనమాట. సో ఆకుని పడితేసి అక్కడి నుంచి మూవ్ అయిపోయినాం. మీకు తెలుసు కదా అరుణ్ గారి సైకిల్ ప్రాబ్లం ఉందని, అట్లనే పవన్ గారిది కూడా కొంచెం చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో అందరికి ఒకసారి సర్వీస్ చేపిద్దామని తమిళనాడులో నెక్సస్ మాల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్ళి పార్కింగ్ స్లాట్ ఏరియా నుంచి మెల్లగా డికెట్లాన్లోకి ఎంటర్ అయినాం. సైకిల్స్ అక్కడ ఇచ్చేసి మేమేమో మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాం అనమాట. యాక్చువల్లీ కూకట్పల్లిలో మేము వెళ్ళేటప్పుడే మంచి సర్వీస్ చేపించాం. బట్ కూకట్పల్లి డికెట్లాన్లో ఏందో ప్రతిసారి మంచిగా చేస్తారు, ఈసారి ఏందో మరి అసలు ఏం చేయలేదు. పైన ఇట్లా పావేసి వదిలేసినట్టు అసలు ఏం మంచిగా చేయలేదు అనమాట. సో వీళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇట్లా జరిగింది ఏంటి, ప్రతి పాయింట్ ఈ సిచ్యువేషన్ ఇట్లా రిపేర్ వచ్చింది, ఇట్లా పాడైంది, అన్ని పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4 hours తీసుకున్నారు. ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేసిన తర్వాత వెళ్ళాము. 4 hours మొత్తం అరుణ్ సైకిల్, ఆఖరికి నా సైకిల్ కూడా సర్వీస్ చేసి ఇచ్చేసారు. వాళ్ళు సర్వీస్ చేసే గ్యాప్ మేము వెళ్ళి మంచిగా ఈ ట్రావెలింగ్ బట్ టీషర్ట్స్ చూసే ఉంటారు మీరు, లోగోలో ప్లస్ మా పాండిచేరి రీచ్ అయిన తర్వాత టీషర్ట్స్, ఆ టీషర్ట్ కొందామని వెళ్ళామన్నమాట. బట్ అక్కడ మిషన్ పనిచేయట్లేదు. మీ సైకిల్కి కరెక్ట్ ఫిట్ చేయడానికి కూడా ఒక స్పెషల్ పర్సన్ ఇక్కడ లేరు, ఆయన లీవ్లో ఉన్నాడంటే. మీరు మహాబలేశ్వర్ వెళ్తున్నారు కదా, నెక్స్ట్ అక్కడ ఒక అతను ఉంటాడు, ఆ రూట్లో ఇంకో డికెట్లాన్ ఉందంటే సరే అక్కడి నుంచి మూవ్ అయిపోయినాం అనమాట. ఇంకా దారిలో మెల్లగా అప్పటికి 4:35 చేంజ్ అవుతుంది టైము. మెల్లగా సన్సెట్ అవ్వడానికి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మూవ్ అయ్యి మన మెరీనా బీచ్, తమిళనాడు మెరీనా బీచ్కి దగ్గరలోకి వెళ్ళాం అనమాట. లెక్కన పోర్టుకి బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. వెళ్తుంటే ఇచ్చాడేమో బీచ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ రైట్ సైడ్లోనేమో అంత మన పోలీస్ హెడ్ క్వార్టర్స్, గవర్నర్ ఆఫీసు, కమిషనర్ ఆఫీసు ఇవన్నీ లైన్ ఉన్నాయి అనమాట. అన్నీ అనిపించిన రోడ్లో పెద్ద రోడ్డు, విశాలంగా. అది కూడా సన్సెట్ అవుతున్న టైంలో కదా, క్లైమేట్ కూడా మంచి చల్లగా ఉంది. తొక్కితే ఆ రోడ్లో తొక్కుంటూ వెళ్ళిపోవాలి, అట్లా పాండిచేరి దాకా అనిపించింది అన్నమాట. తొక్కలేం కదా. సో మెల్లగా అట్లా డైవర్షన్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఇంకా బీచ్ దగ్గర దాకా వెళ్ళిపోయినాం అనమాట. బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైకిల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెళ్ళిపోలేము కదా, ఫుల్ క్రౌడెడ్ ఉండే ఏరియా. సైకిల్ ఎత్తుకోవడం కష్టమే కానీ సైకిల్ బ్యాగ్లు అయితే రప్పనే తీసుకొని వెళ్ళిపోతారు. సో అట్లా అన్ని ప్లేస్ ఎత్తుకొని మంచి పాయింట్లో పెడదాం అనేసరికి కొంతమంది ఇంటర్న్షిప్ చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట అక్కడ. వాళ్ళు మమ్మల్ని పిలిచి, బ్రో మీరు కొంచెం మంచి
పోజెస్ ఇస్తారా, మేము ఇట్లా ఫొటోస్ తీసుకుంటాము, మీరు ట్రావెలర్స్ కదా, మాకు కొంచెం మంచి మంచి ఫొటోస్ కావాలి ఇట్లా అని చెప్పి ఫొటోస్ తీసుకున్నారు. బాబు వీళ్ళు మంచి ఫోటోలు తీసుకున్నారు, మా ఫోటోలు మాకు వస్తాయి కదా అని ఆనందంతో మేము ఎంత ఆనందం ఉంటాము. కానీ బొక్కొచ్చి తర్వాత బీచ్లోకి ఎంటర్ అయినాం, ఇలాంటి గేమ్లు ఆడుకున్నాం. పిల్ల గేమ్లే బట్ సరదాగా ఉంటాయి కదా అందుకే జోకింగ్ కామెడీ జేకి. మై డియర్ అది నీ జేకే బాగుంది, తీసుకొని నీ బాగుంది పెట్టుకో. నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. పైన చూపిస్తే అదేనా అదేనా అచ్చా, పైన ఇంకో పింక్ ఉంది కదా అది అనుకున్నా. ఇది హైలైట్. ఇది పోరా, మూడు అయిపోయినాయి. ఫస్ట్ మిస్. నేను ఆడ ನಾನು ఓనర్ వాళ్ళ మగ. నువ్వు మొగే కదా, ఆడని ఎవరన్నారు? లే హుచ్చ మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. సరదాగా పద్ధతిగా అదే చిల్లరగా చేసి పాప మా అంకుల్కి కూడా ఇరిటేషన్ తెప్పించేసి గేమ్లు ఆడి కోత కొన్ని కామన్ కదా, అవి లేకపోతే సరదా ఉండదు. సో అలాంటి కోతి పనులు అన్నీ చేసి మంచి గేమ్లు ఆడుకొని మా అంకుల్ బుక్క గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? మూడు ఏవా చేయబెట్టి ఆగరా. ఓకే ఏం చూపించింది? ఒక బుల్లెట్ వేసినా పర్లేదు, పవన్ దిగిన. अरे ओ गब्बर सिंह का फौजियो, यस सर, उठा बंदूक, लगा निशाना, यस सर. అరే రెండు బుల్లెట్లు నేనే కదా కొట్టింది, నేనే చెప్పి కొడతా. మూడు కొట్టినావు కదా. నేను రెండు బుల్లెట్లు నేనే కదా వాళ్ళ కొట్టింది. నేను రెండు బుల్లెట్లు కొట్టా. అవునా? ఒక్కడే వాళ్ళ కొట్టినా. అయితే నేనే వాడు ఒక్కడే. ఏది మళ్ళీ ఇంకా బీచ్లో తిరగడం స్టార్ట్ చేసామంటే చాలా పెద్ద బీచ్ కదా, అట్లా ఆరామ్సే రిలాక్స్ అవుతూ తిరుగుతున్నాం, మాట్లాడుకుంటూ మధ్యలో ఈ కుక్కలు కూడా మాలాగే ఆడుకుంటుంటాయి. అవి సరదాగా ఆడుతున్నాయి, వాటిని చూస్తూ అటు తిరుగుతున్నాయి. బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడికి గుర్రం మీద పోలీసు వాళ్ళు వచ్చి దాచి భలే ఉంది. ఇంకా ప్రశాంతంగా అట్లా సముద్రం చూస్తూ కూర్చునేసరికి మెల్లమెల్లగా తెలియకుండా చీకటి అయిపోయింది. లైట్స్ అన్నీ ఆన్ చేసారు. ఇక అప్పటికి కడుపులో ఎలుకలు, కుక్కలు, ఇతర జంతువులు అన్నీ పరిగెడుతుంటే అక్కడ దగ్గరలో ఫాస్ట్ ఫుడ్ తినేసి అక్కడి నుంచి బయలుదేరినాం అకామిడేషన్ కోసం. మొత్తం బీచ్ చుట్టూ తిరిగినాం. బీచ్ నుంచి అట్లీస్ట్ ఒక 10 కిలోమీటర్స్ సరౌండింగ్ తిరిగినాము. ఎక్కడ అకామిడేషన్ లేదు. ఎవరి దగ్గరికి బ్రో మాకు సంబంధం లేదు బ్రో, ఇక్కడ పడుకొని బ్రో, పోలీసులు వస్తే మమ్మల్ని ఉంటారు బ్రో,
అది కాదంటే అరే ఏమైంది బ్రో దాంట్లో ఏముంది పడుకోవడానికి అంటే, లేదు బ్రో అట్లా పడుకోవద్దు, దొంగలు వస్తారు, దొంగలు వచ్చి మిమ్మల్ని ఏమని చేసిరంటే మాకేం సంబంధం ఉండదు, పోయి పోలీసులను అడిగినంటే సరే ముందరంతా హెడ్ క్వార్టర్స్ గవర్నర్ ఆఫీస్ ఇదే కదా, మంచిగా ఏడన్నా పర్మిషన్ ఇస్తారులే అని పోయినాం. లిటరల్లీ పోలీసు వాళ్ళు ఇక్కడ పడుకుంటే మా బాధ్యత కాదు, మీకు ఏమన్నా అయితే మీరు పడుకోవాలనుకుంటే పడుకోండి అంటే, అదేం సార్ అట్లా అంటే ఇక్కడ దొంగలు ఎప్పుడో చేంజ్ చేస్తారో తెలియదు, కత్తి పెట్టి ఏమైనా తీసుకోవచ్చు, కత్తి పెట్టి మిమ్మల్ని ఏమైనా తీసుకోవచ్చు, తాగి ఉంటారు కొడుకు, మేము ఏం చేయలేము, మేము రెస్పాన్సిబుల్ కాదండి. షాక్ అనిపించింది మాకు. ఇంకా సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు మొత్తం అంతా తిరిగి మేము ఎక్కడ ఆడుకున్నాం అదే ప్లేస్కి వస్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసరికి గ్రౌండ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు. వెళ్ళి ఇట్లా బ్రో ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా బ్యాడ్ ఉంది మాది, మళ్ళీ మీకు కొంచెం ముందరికి వెళ్ళాలన్నా అట్లీస్ట్ 25 to 30 kilometers వాళ్ళే, ఆల్రెడీ టైం ఏమో 10:30 పైన అయిపోయింది, కొంచెం ఇక్కడెక్కడ ప్లేస్ దొరికితే చేయొచ్చు అంటే అపార్ట్మెంట్ కింద అయినా పర్లేదు టెంట్ వేసుకొని పడుకుంటామంటే, ఏం ఫికర్ చేయకండి బ్రో అక్కడ చెట్టు ఉందన్నమాట పెద్దది, ఆ చెట్టు కింద టెంట్ వేసుకొని పడుకోండి, ఆ ఫోన్ నెంబర్స్ ఇస్తాము, ఏదైనా తేడా జరిగినా ఎవడైనా కథలు పడ్డా కానీ ఫోన్ చేయరు, ఒక్కలు చూర అయితే. సో థ్యాంక్ యూ బ్రో అని చెప్పి వాళ్ళ బర్త్డే పార్టీలో మేము కూడా దూరి మంచి కేక్ తినేసి బర్త్డే విష్ చెప్పేసాం. మా వాళ్ళైతే వీళ్ళు కూడా నాకేస్తున్నారు. అది అట్లా జరిగిందనమాట. ఇంకా వాళ్ళ భరోసా మీద అక్కడ పడుకున్నాము. Yeah, I'll ఇంటరా నాకు ఎక్కదరా ఇంతగానం, సేమ్ బ్రో నాకు ఎక్కదు, చాలా హెవీ అయిపోయింది. నేను మూసినాను కొంచెం మంచిగా ఉండదు మరి. ப்ரோ எல்லாமே ஒரு ஹாய் சொல்லுங்க, ஹாய் சொல்லுங்க ப்ரோ, எல்லாமே ஒரு ஹாய் சொல்லுங்க. ఇక సరే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. సో మన అరుణ్ గాడు పవన్ గాడు మంచి గాఢ నిద్రలో ఉన్నారు, నేను మాత్రం కాపలా కుప్పలాగా అలా కాపలా కాస్తున్నాను అనమాట. అలా కాపలా కాసి పొద్దున్న ఇల్లు వేసేటప్పటికి కూడా నేను మేల్కొని ఉన్నా. ఇక అట్లా నడిచింది. ఇక ఎవడైనా వస్తే సడన్గా రెస్పాండ్ కావడానికి ముగ్గురులో ఎవడైనా ఒక్కటే లేచి ఉండాలి కదా, వీళ్ళిద్దరు ఎట్లా లేచి ఉండాలి ఆ క్లారిటీ నాకు ఉంది. సో నేనే లేచి ఉన్నాను అనమాట. సో అది ఈరోజు సంగతులు అనమాట. నెక్స్ట్ డే ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో చూడాలి అంటే ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ట్రావెలింగ్ బటన్ టైప్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి గంట కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేరు కొట్టేయండి. తెగ కొట్టదారు కదా, కొట్టకపోతే కొడతారులే నాకు తెలుసు. సరే మరి ఉంటా, ఏమంటారు? వెళ్ళొస్తానే, బాయ్.